అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారికి జూలై 27 సోమవారం. మరి మిథున రాశి మిత్రమా, ఒక్క క్షణం మీ పనులు కొద్దిగా పక్కన పెట్టి కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకో విషయం మిమ్మల్ని కొంత బాధ పెట్టవచ్చు, కాస్త ఆశ్చర్యానికి గురి చేయవచ్చు, కాస్త బాధ నుంచి బయట పడేయవచ్చు, కాస్త మిమ్మల్ని ఒక ఆలోచనలోకి కూడా తీసుకువెళ్ళవచ్చు. కానీ చివరికి మీ ఆత్మ గౌరవాన్ని, మీ విజయాన్ని నిలబెట్టేటువంటి ఒక కనువిప్పు లాంటిది కూడా ఉందన్నమాట. ఇది నిజం. మరి మన జీవితంలో శత్రువులు చేసేటువంటి దాడి కంటే, అనుకున్న వాళ్ళు, మనం ప్రాణం పెట్టిన వాళ్ళు, వీళ్ళు మన ప్రాణం అనుకున్న వాళ్ళు వెన్నుపోటు పొడిస్తే వచ్చే బాధ వర్ణనాతీతం కదా! ఎప్పుడైనా గమనించారా? మన వాళ్ళే మనకి నష్టపెడతారని, మన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతారని ఎప్పుడైనా మీరసలు ఆలోచించారా? అసలు ఆ ఊహ కూడా అందరు మీరు. ఎందుకంటే మీరంత నమ్ముతారు. వాస్తవానికి మిథున రాశి వారు జూలై 27 సోమవారం నాడు మీరు నా వల్ల అని ప్రాణంగా నమ్మినటువంటి వ్యక్తుల చేతిలోనే ఒక పెద్ద మోసం బయటపడబోతుంది. అసలు ఆమె లేదా అతను ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఈ కథ ఇంతటితో ఆగిపోదు. చివరకు ఆ దేవుడి దయ వల్ల, మీ తెలివితేటల వల్ల గెలిచేది కూడా మరి ఎవరనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. వాస్తవానికి మీరే గెలుస్తారని తెలుస్తుంది. మరసలది ఎలా గెలుస్తారు? ఏ విధమైనటువంటి మార్పులు? మీరు విన్నది నిజమే. జూలై 27న సోమవారం నాడు ఒక ముసుగు తొలగిపోబోతుంది. ఇన్నాళ్ళు మీ పక్కనే ఉంటూ, మీతో నవ్వుతూ, మీతో మాట్లాడుతూ ఏ రకమైనటువంటి కుట్రలు చేశారో ఆ నిజం అనేది వెలుగులోకి రాబోతుంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ మోసం ఏ రూపంలో ఉంటుంది? చివరికి విజయం మీ వద్దకి ఎలా వస్తుంది అనేది క్లియర్‌గా మనం మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా చూస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం. ఈ సమయంలోనే అంటే గ్రహాల యొక్క కదలికలు గాని ఏం చెప్తున్నాయో ఇప్పుడు మనం చెప్దాం. మీకు తెలుసా? ఆకాశంలో మన గ్రహాలు ఎప్పుడు సంచారాలు ఎప్పటికెప్పుడు ఒకే విధంగా ఉండవు. మనకి ద్వంద్వ స్వభావాలు ఉన్నప్పటికీ ఒకే విధమైనటువంటి జాతక గురు గ్రహాలు గాని, లేకపోతే శత్రు స్థానాల్లో ఉండేటువంటి వాని, తర్వాత చంద్రుడు గాని, లేకపోతే అనేక రకాలుగా ఉండేటువంటి స్థాన భ్రమణాలు మనకి ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. మనం చేసేటువంటి కొన్ని పాపపుణ్యాలను బట్టి, మన చుట్టూ ఉండేటువంటి మనుషులు నిజ స్వరూపాలు బయటపడడం ఖాయం. అలాంటిది ఈ జూలై 27న మిథున రాశి వారికి గోచార ఫలితాల రీత్యా మరి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని సృష్టించబోతుందంటే మీరు ఖచ్చితంగా నమ్మక తప్పదు. మరి మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు, ఈ చతురత, మరి మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు మీ తీక్షణమైనటువంటి ఆలోచనా శక్తిని కూడా, గుప్త విషయాలను కూడా పసిగట్టేటువంటి జ్ఞానాన్ని అంటే సిక్స్త్ సెన్స్‌ని మీకు అందిస్తున్నాడు. అలాగే వ్యయం మరియు శత్రు స్థానాలపైనటువంటి గ్రహ వీక్షణ ఈ సోమవారం అంటే మన కారకుడైనటువంటి చంద్రుడు మనకి రాత్రి వేళ కలిగించేటువంటి హైడెన్ ఎనిమీస్‌ని స్వయంగా దొరికిపోతారు. వారు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే వారి యొక్క అసలు రంగును బయట పెడుతుంది. మరి అలాగే గురుగ్రహము. గురువుగారు ఎప్పుడూ కూడా మనకి ఆ మోసం వల్ల జరగాల్సినటువంటి పెద్ద నష్టాలను త్రుటిలో తప్పిపోయేటట్లుగా చేస్తుంటాడు. చెడులోనూ మంచి అన్నట్లుగా ఈ మోసం బయటపడడమే మీకు ఒక పెద్ద రక్షణగా మారుతుంది అని నా ఉద్దేశం. మరి అయితే ఈ రోజున ముఖ్యంగా నేను మీకు ఏం చెప్తున్నానంటే, అసలు మిథున రాశి వారికి స్వభావం గురించి చెప్పాలంటే చాలా సున్నితమైనటువంటి మనసు మీది. వాస్తవానికి అతి తెలివితేటలు కలిగినోళ్ళు, రెండూ కలిగిన వారని కూడా అంటారు. కమ్యూనికేషన్‌కే కింగ్స్ లాంటి వాళ్ళు. మీరు ఎవరితోనైనా చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. లేదా శత్రువుని నమ్మి మాట్లాడే సంస్కారం కూడా మీకుంది. కానీ నమ్మితే ప్రాణం ఇస్తారు. అదే మీ మైనస్. ఎవరినైనా ఒకసారి గనుక నమ్మితే ఎంతటి సహాయానికైనా వెనుకాడరు. కానీ మోసం అని తెలిస్తే అస్సలు సహించరు. వీరి కోపం త్వరగా రాదు. కానీ ఒక్కసారి నమ్మక ద్రోహం జరిగిందని తెలిస్తే వెంటనే మీ జీవితం దరిదాపుల్లో కూడా వారిని రానివ్వరని నాకనిపిస్తుంది. ఈ సోమవారం నిజం తెలిసినప్పుడు మీ మనసు కూడా కొంత బాధను అనుభవించినా వెంటనే మీలోని తెలివితేటలు నిద్రలేస్తాయి. మోసం నుంచి క్షణాల్లో బయటపడతారు. మరియు మీ బ్రెయిన్ స్పాట్‌లోనే ఆ ప్లాన్స్‌ని అమలు చేస్తుందనమాట. అసలు ఆ మోసం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దానికంటే ముందుగా అసలు ఇన్నాళ్ళు ఏమైంది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు మీకు అనేది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. వాస్తవానికి ఏంటంటే మిత్రమా, నిజం ఒప్పుకుందాం. మిథున రాశి వారు ఏంటంటే ఎదుటి వారిని చాలా త్వరగా నమ్ముతారు. మీరు ఆ నిజాన్ని ఒప్పుకోవాలి. మనసులో ఏం లేకపోతే చాలు అందరూ మంచివారే అనుకోవడం కూడా మీకు ఉంటుంది. అయితే రహస్యాల వెల్లడి. ఇన్నాళ్ళు మీ ఇంట్లో విషయాలు, వ్యాపార విషయాలు, పర్సనల్ ప్లాన్స్ అన్నీ నా మనిషే కదా అని వాడితో షేర్ చేసుకున్నారు. ఆమె లేదా అతనితో. అప్పుడే మీకు ఎదురు దెబ్బగా మారింది. మీరు గమనించలేదు. రెండోది అసూయ, ఓర్వలేనితనం. ఎదుగుదల చూసి, మీ నవ్వు చూసి, మీ వెనక ఉన్న కష్టాన్ని చూడకుండా బయట పలకరిస్తూ లోపల కుళ్ళు పెంచుకుంటున్నారు వ్యక్తులు. మీ చుట్టూ చేరారు. మీరు చూసుకోలేకపోతున్నారు. లేదా డబ్బు, అవకాశాలు, స్వార్థం. కేవలం తమ స్వార్థం కోసం, తమ ఆర్థిక లాభం కోసం మిమ్మల్ని వాడుకొని సమయం రాగానే మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ మీకు 27 సోమవారం నాడే ఒక వ్యక్తి చేసినటువంటి ప్లాన్లు తిరగబడతాయి. ఆమె లేదా అతను చేసినవి. వారు వచ్చిలో వాళ్ళే చిక్కుంటారు. అలా ఆ సమయానికి ఆ వ్యక్తి మొహం చూసి మీ నోట మాట కూడా రాదు. అరే నిజంగానా? నాకెందుకని ఇంత బాధలు, ఇన్ని కష్టాలని మీరు అనుకుంటారు. సో, అసలు ఆ మోసం ఎలా ఉంటుంది? చివరికి మీరు ఎలా గెలుస్తారనేది కూడా ఇప్పుడు నేను చూస్తాను. ఇప్పుడు అసలైన పాయింట్‌లోకొద్దాం. అసలు ఆ మోసం ఏ రంగానికి సంబంధించిందో, ఏ రంగాల్లో జరగవచ్చనేది ఇప్పుడు మనం చూస్తే వ్యాపారంలో లేదా ఉద్యోగంలో. మీ ఐడియాలు లేదా మీ కష్టాన్ని తనదిగా చెప్పుకోవడానికి చూసినటువంటి సహోద్యోగి లేదా పార్ట్నర్ నిజ స్వరూపం. మీ పై అధికారులకి ముందే ఈరోజు బయటపడుతుంది. మీ నిజాయితీ పూర్తిగా దక్కుతుంది. ఇక రెండో విషయానికొస్తే, మీరు నమ్మి ఇచ్చిన డబ్బు విషయంలో ఒక వ్యక్తి మిమ్మల్ని బురిడి కొట్టించాలని చూశారు. కానీ దేవుని యొక్క కృప వల్ల, మరి భగవంతుని యొక్క దైవ సంకల్పం వలన మీకు సాక్ష్యాలతో సహా మీ చేతికి దక్కి, మీ రూపాయి మీకు దక్కేటువంటి మార్గం సులభం అవుతుంది. అది మంచిది. మరి మూడోది చూస్తే కుటుంబములు లేదా స్నేహితులు. స్నేహితుల్ని ఎంత నమ్ముతారో కుటుంబం అంటే కూడా ఎక్కువగా స్నేహితుల్ని నమ్ముతారు. మీ బంధాల మధ్య నిప్పులు పోయడానికి చూసినటువంటి మూడో వ్యక్తి ఆటలు సాగవు. వారి కుట్రలు బయటపడి అందరి ముందు చిన్నబోతారు. చివరికి గెలుపు మీదే. ఎందుకంటే వారు మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తే ఆ ఘటనల వల్ల మీలోని అసలైనటువంటి సామర్థ్యం బయటకొస్తుంది. మీ ఆత్మవిశ్వాసం 100 రెట్లు పెరిగిపోతుంది. అర్థమైందా? అలాగే ఈరోజు జూలై 27న సోమవారం తర్వాత మీరు కొన్ని పద్ధతులు మార్చుకోవాలి మిత్రమా. లేదనుకుంటే ఇబ్బందే. మీ ప్లాన్‌లు, రహస్యాలు జాగ్రత్తగా ఉంచండి. రహస్యంగా ఉంచండి. రహస్యం అంటేనే రహస్యం. విజయాన్ని సాధించే వరకు తదుపరి అడుగును ఏంటో ఎవరికీ చెప్పకండి. గుడ్డిగా నమ్మవద్దు. ఆవేశపడకండి. నిజం తెలిసిన వెంటనే గొడవలకు రచ్చ చేయకండి. ఎంత ఆత్మీయుడైనా సరే ఆర్థిక విషయాల్లో, విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. సో, ఇక మరి దైవ రక్షణ కోసం ఈ రోజున మీరు గనక చూస్తే మీకున్న దిష్టి దోషాలు, శత్రుపీడలు తొలగిపోవాలంటే ఆ మహేశ్వరుని యొక్క రక్షణ మీకు ఎప్పుడూ ఉండడానికై జూలై 27న సోమవారం రోజున ఈ చిన్న పరిహారం ఖాయం. ఉదయాన్నే లేవండి. శుభ్రంగా శివాలయానికి వెళ్లి స్వామివారికి వీలైతే పంచామృతాలతో లేదా స్వచ్ఛమైనటువంటి జలాలతో అభిషేకం చేయించండి. శత్రు వినాశన పరిహారం. ఈ రోజు సాయంత్రం ఇంట్లో కర్పూర హారతి ఇచ్చి శివుడికి ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే మీకు మంచిది. ఉపయోగకరంగా కూడా ఉంటుంది. చూశారుగా మిత్రమా, కష్టం వచ్చినా, మోసం ఎదురైనా మిమ్మల్ని కాపాడేది దైవబలం మాత్రమే. మీ వెంట ఉంది. ధైర్యంగా ఉండండి. మోసపోయానని కృంగిపోకండి. ఆ మోసాన్ని దాచుకునేటువంటి విజేతగా నిలబడండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో అందరికి ఉపయోగపడాలని, అలాగే మిథున రాశి బంధువులకు కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా. స్వస్తి.